రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 5 ఎకరాల లోపు భూమి సాగులో ఉన్న రైతులకు బోనస్, ప్రతి ఎకరానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని సేకరణలో మెజారిటీ రైతులంతా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి బుద్ధా నాయక్, పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్, సింగిల్ విండో పరిధిలో గల రైతులు విచ్చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలా, ఐటీ కట్టే వాళ్ళకి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి రైతుల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. రైతు సంఘాల ద్వారా, పాలక మండలాల ద్వారా, రైతుల ద్వారా వారి యొక్క ఒపీనియన్ తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంట్లో ఐటీ కండక్ట్ చేసుకుంటున్నాము. సో రైతులందరికీ కూడా అవకాశం ఇవ్వబడుతుంది. భయం లేకుండా ఎవరెవరికి ఇవ్వాలి మీ ఒపీనియన్. సో దయచేసి రైతులందరూ కూడా కోఆపరేట్ చేస్తూ మీ ఒపీనియన్ చెప్పినట్లయితే మనము పంపించే అవకాశం ఉంటుంది. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీటింగ్ సజావుగా జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి గూడూరు గ్రామం ఈ రైతు భరోసా అనే కార్యక్రమం, కొత్త కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ రైతు భరోసా అనేది 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది. ఈ గుట్టలు, చెట్లకు, రాళ్లకు, రప్పలకు వాటికి వీటికి ఇవ్వకుండా నిజమైన సాగులో ఉండి నిజంగా పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్. అదేవిధంగా ఈ రైతు బంధు కార్యక్రమం ఇంప్లిమెంటేషన్ చేసింది డబ్బులు, నిధులను అంతా డైవర్ట్ చేసి 100 ఎకరాలు ఉంటే ఒక కుటుంబానికి అంటే కూడా బాగుంటుంది. ఆ ఒక్క కుటుంబంలో 10 ఎకరాల లోపు మాత్రమే అది ఉద్దేశం. సరే వాళ్ళకి ఎన్ని ఎకరాలను ఉండని, కానీ 10 ఎకరాల లోపు వరకే వేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అదేవిధంగా ఎన్ని ఎకరాలైనా సరే ప్రతి ఒక్క అంటే రైతు భరోసా పెట్టిన ప్రోగ్రామ్ మాత్రం నా దయకరిస్తే ఇచ్చి ఎవరు అయినా కానీ రైతులు వాళ్ళ పొలం పండించి చేసుకునేవి, సాగు చేసుకునేవి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా బోనస్ ఫైర్ చేయాలని మా యొక్క అభిప్రాయంగా నా అభిప్రాయం. కాబట్టి 20 ఎకరాలకు ఇవ్వాలి. కాకపోతే రైతులు ఎవరైతే ఉద్యోగస్తులు అతనికి ఎక్కడ మొదటి నుంచి కష్టపడి మట్టిలో పుంగి వచ్చినోనికి కళ్ళకు తీసుకపోతే మళ్ళా ఓనర్ తాడికి పోయి ఈ సర్టిఫికెట్ తీసుకురా, ఆ సర్టిఫికెట్ తీసుకురా అని చెప్పి రైతులు తింపి అత్యడ తప్పి తిప్పుకోవాల్సి వస్తుంది. ఏది పండించిన పంట లాస్ట్ చివరిలో అదొకటి అది చేయాలి, ఇదొకటి 5 ఎకరాల వరకు చేయాలి. తీసుకొచ్చింది దానికి ధన్యవాదాలు. ఎందుకంటే రాష్ట్రంలో చాలామంది వారే ఎక్కువ వ్యవసాయం సాగించుకొని జీవనోపాధి చేసుకోవడానికి వీలుంటుంది. కాబట్టి మనం ఎక్కువగా అలవాటు 10 ఎకరాలకు 15 ఎకరాలకు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో పని అయిన వారు కూడా ఎంతోమంది ఉంటుంది. దీన్ని స్పందించి ప్రభుత్వం 5 ఎకరాలు వ్యవసాయం చేసుకునే రైతులకే ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా చేసినటువంటి